शिवाय गुरवे नमः। 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 కాబట్టి లేని మనస్సుని లగ్నం చేయటం వల్ల దుఃఖం కలుగుతోందన్న విషయం స్పష్టంగా అర్థమైన తరువాత ఇహ ఆ విధంగా చేయరాదు. ఈ మోహం వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. ఆ మోహానికి సులభమైన పేరేమిటి అంటే ఇష్టము. అంతే. అది ఏదైనా కావచ్చు, పిల్లల, వస్తువుల, బంధాల, డబ్బా, ఇక దానికి ఏముంది, బాహ్యం అంతే. కాబట్టి ఆ మోహము అంటే ఆ ఇష్టం, ఇష్టం నువ్వేర్పరచుకున్నదే. ఎందుకంటే ఈ ఇష్టాలు కూడా నువ్వు ఏర్పరచుకున్నదే తప్ప అది ఎక్కడి నుంచోనో స్వతహాగానో కలిగింది కాదు. నీ మనసుకి నచ్చి నువ్వు ఏర్పరచుకున్నావు. కాబట్టి అక్కడ వేరే వాళ్ళ యొక్క ఇది ఉన్నది అనడానికే లేదు. ఫోర్సబుల్ గా అవన్నీ తర్వాత విషయాలు, అవన్నీ బాహ్యంలో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మటుకు అది చూసుకోవాలి. అద్వైతంలో మటుకు ఈ అద్వైత సాధన యందు నీకు నువ్వుగా సహజమైన స్థితి ఏర్పడేటట్టుగా సాధన యందు నువ్వే ఏర్పరచుకోవాలి, నియమాలు కానీ నిష్టలు కానీ ఏదైనా సరే. ఎందుకంటే ఒకరు చెప్పినందువల్ల నువ్వు దాన్ని ఆచరించగలుగుతావు, లేకపోతే ఏదో కారణాలు ఉంటాయి నీకు. కాబట్టి ఇక్కడ దాని యందు అంటే అక్కడ ఎవరైనా చెప్తే అలా కుదరదేమో అని నీకు ముందరే వచ్చేస్తుంది. మరి నీకు నువ్వే కుదరదు అన్న తర్వాత అది ఎప్పుడూ ఆటంకమే, విఘ్నమే కలిగిస్తుంది తప్ప ఏది కలిగించదు. ఇది మనం ముఖ్యంగా చూసుకోవాలి. కానీ నువ్వు ఆ సాధన అనేది మొదట ఇక్కడ బలవంతము అనే మాట అసలు మనం ఉపయోగించరాదు. అసలు ఇష్టం లేదే సాధన అయితే మొదలు పెట్టలేరు. కాబట్టి సాధన అనేది మొదలు పెట్టాలి. దానికంటూ సమయాన్ని కేటాయించి తీరాలి. అంటే దానికి ఒక ప్రియారిటీ మీరు ఇచ్చి తీరాలి. మీరే ప్రియారిటీ ఇవ్వకపోతే ఏదైతే లేదు అంటున్నారో, మనస్సు కానివ్వండి, ఇష్టం కానివ్వండి, ఏదైనా సరే అది అసలు ఇవ్వదు. కాబట్టి ఇక్కడ ప్రియారిటీ అంటే దాని యందు దానికి ఒక గొప్పతనాన్ని ఇచ్చి తీరాలి. ఎప్పుడైతే మీరు అలా ఇస్తారో అప్పుడు ఆ సాధన ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్తుంది. ఏ మాత్రం సమయం దొరికినా సాధన సాధన సాధన. అయితే ఇక్కడ దొరికినా అన్నప్పుడు లేదండి అనేస్తారు. అందుకని మీకు మీరుగా సాధనకి సమయాన్ని, ఎందుకంటే మీ దైనందిన జీవితం ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఇవాళ ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కాబట్టి మీ దైనందిన జీవితంని మార్చుకునే అవకాశం కూడా మీకే ఉంది. ఏమీ సందేహం లేదు.
ఇవన్నీ కూడా మీరు చెయ్యవలసినది. అంటే ఇది మీ ప్రయత్నం అంతే. ఇక్కడ ఆప్షన్ పెట్టుకుంటే ఈ జన్మ వృధానే. అంటే బాహ్యమైన వాటికి మీరు ప్రియారిటీ, ఇంపార్టెన్స్ ఎప్పుడైతే ఇస్తారో అవి ఏవైనా సరే సాధన కుదరదు. ఎందుకంటే సాధనలో మనసు లగ్నం అవ్వదప్పుడు. మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దాని వైపుకే మనసు వెళ్తూ ఉంటుంది. సాధన తర్వాత చేద్దాంలే, సాయంత్రం చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఇంకా ఉంది కదా జీవితం, అప్పుడే పోతావా అనుకుంటారు. ఎప్పుడు పోతారో తెలియదు కదా, అది గుర్తుండదు. సో ఈ విధంగా బలహీనతలకు లొంగుతారు. అది బలహీనత అనేది కూడా మీరు ఏర్పరచుకున్నదే, ఎక్కడి నుంచో రాలేదు బలహీనత. బలహీనత మీదే. మీరు దాన్ని అలా పట్టుకున్నారు. సమర్థింపుకి ఇంకొక పేరు బలహీనత. బాహ్యంలో అన్నీ అంతే. మనం దానికి ఇప్పుడు బ్రహ్మానికి పేర్లు పెట్టినట్టుగా బాహ్యంలో మీ వ్యవహారాలకి మీరు అట్లా తప్పదు అని, బలహీనత అని, భయం అని, ఇలా రకరకాలు సమర్థింపులవన్నీ కూడా నిజానికి అంటే ట్రూలీ స్పీకింగ్ అన్నప్పుడు అసలు మీరు దేనికి ఇది చేయగలరు. ఎందుకంటే అలాంటి బ్రహ్మాండమైన పరిస్థితులు, మీకు అనుకూలమైన పరిస్థితులు, సాధనకు యోగ్యమైన ఇంటి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళని అనండి, అన్నిటినీ ఆయన ఏర్పరిచారు. ఎక్కడా కూడా మీరు నాకు ఇది అనుకూలంగా లేదు అనడానికే లేదు. లేదమ్మా. ఏదీ లేదు. ఇది అనుకూలంగా నాకు లేదు అని మీరు అనడానికే లేదు. అన్ని అంత చక్కగా చేశారు, డౌటే లేదు. అంతా ఆయన ఏర్పరిచిన నేను అసలు ఏం చేయను అంటే కొంతైనా చెయ్యాలి కదా. ఫ్యాన్ తిరగాలంటే కనీసం నువ్వు ఆ స్విచ్ వర్క్ అయితే వెయ్యాలి కదా, రిమోట్ బటన్ అయితే నొక్కాలి కదా. ఒకవేళ ఇప్పుడు కొత్త రకం ఫ్యాన్లు వచ్చి రిమోట్ వచ్చిందే అనుకుందాం, లేవక్కర్లేదంటే, కానీ నువ్వు కూర్చున్న దగ్గర రిమోట్ ఉండాలి కదా. రిమోట్ ఉన్నా ఆ బటన్ అయితే ప్రెస్ చేయాలంటే ఆ ప్రయత్నం అయితే నువ్వు చేయాలి కదా. నువ్వు ఆ ప్రయత్నం చేయకుండా ఎలాగ దాని యొక్క ఉన్నతిని పొందుతావు? అది సాధ్యం కాదు. అందుకని మీ ప్రయత్నం అనేది ఎంతవరకు అంతవరకు చేయాలి. ఇక్కడ ప్రయత్నానికి మీ నుండి బ్రహ్మం ఏది ఆశించట్ల, బాహ్యంలోవి ఏవి ఆయనకు అక్కర్లా. అసలు బాహ్యంలో మీరు సంపాదించుకున్నాను అనుకున్నవి గాని, మీ బంధాలు గాని అసలు ఏవి అక్కర్లా. మీరు లాకర్లో దాచినవి కూడా అక్కర్లా. అమ్మో అని దాచుకున్నారు కదా, అవి కూడా నిజం ఆయనకు అక్కర్లా. ఆయన అన్నాడు, నువ్వు ఎన్ని దాచుకుంటే అన్ని దాచుకోరా, నాకేం పర్వాలేదు అన్నాడు. అన్ని ఆయనే దాచుకోమన్నాడు. ఆయన ఏమి మిమ్మల్ని టాటూట్ అనలేదే, కాబట్టి దాచుకోండి అన్నాడు ఆయన. దాచుకున్నవి ఎక్కడికి పోతాయిరా, అవి అక్కడే ఉంటాయి, డోంట్ వర్రీ, వాటి రక్షణ నేను చూస్తాలేరా, నీవి నీకే ఉండేటట్టు అన్నాడు. నువ్వు హ్యాపీగా చేసుకోరా అని చెప్పాడు. అది చేస్తే చాలరా, నేను నిన్ను చేసుకుంటాను అన్నాడు ఆయన. పాపం అది సంగతి. మరి అప్పుడు ఏం చేయాలి? ఇదో పెద్ద ప్రశ్న. ఎలాగురా అంటే ఏమీ లేదురా, నా నామాన్ని జపం చెయ్యి అన్నాడు. కొంచెం ఇష్టంగా చెయ్యి, నువ్వు బాహ్య ప్రపంచంలో ఎన్నో చేస్తున్నావు, డౌట్ లేకుండా చేస్తున్నారు కదా, ఇష్టాన్ని పెంచుకున్నారు, ఎన్నో ఇష్టంగానే పెంచుకున్నారు కదా, ఇష్టం లేకపోయినా ఇష్టంగా చేస్తున్నారు. దాంట్లో ఇది ఒకటిగా భావించి చెయ్యరా,
అన్నాడు ఆయన. అసలు ఇంకేమనలేదు పాపం. అసలు అసలు కొన్నాళ్ళు చేస్తే, కొన్నాళ్ళు అంటే అసలు నా ఉద్దేశం కొంత సమయం అని. కొన్నాళ్ళు అంటే ఏదో రోజులు నెలలు అని కాదు. ఒక ఇష్టం మీలో ఏర్పడిన తర్వాత ఇక మిమ్మల్ని ఎవరూ ఆపలేరు పొందకుండా. ఇష్టం దగ్గరే డైలమా అయిపోతుంది. అంటే విభాగం జరుగుతుంది ఇక్కడ. డైలమా అంటే మీరు వేరేది అనుకునేది కాదు. ఆ ఇష్టం ఎందు పూర్ణత్వం లేదు, అంతే సింపుల్. ఇంకా ఇక్కడ వేరేది ఏమీ లేదు అసలు పెట్టడానికి కూడా. అంటే హోల్ హార్టెడ్ అంటారు కదా, ఆ హోల్ హార్టెడ్ తోటి సాధన మొదలు పెట్టట్లేదు అని అర్థం. గురువుగారు ఎన్నో చెప్పారు. సరే, దీక్ష కూడా ఏమన్నారు? హోల్ హార్టెడ్ గా చేయమన్నారు. అదొక్కటి చాలు అసలు, ఇంకా మీరు ఏం చేయకండి. ఆ చేసే సమయం పొద్దున్న లేవగానే, ఏమండి మేము లేచేదే 10ంటికి, ప్రపంచం లేస్తుంది, ఇంట్లో వాళ్ళు లేస్తారంటే మరి ఇంక గురువు ఏం చెప్తారండి పాపం. కనీసం ఇంట్లో వాళ్ళు లేవక ముందన్నా లేస్తే మనసు ఆ సాధన ఎందుకు కొంత లగ్నం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటిని ఏ సమయం అయితే మీకు అనుకూలమో, అనుకూలం అంటే అర్థము తీరిగా కూర్చుని ఆలోచించడానికి కాదు. ఏ సమయం అయితే మీరు సాధన యందు మనసును లగ్నం చేయగలుగుతారు అన్నది మీరే డిసైడ్ అవ్వాలి. బ్రహ్మ ముహూర్తం ఇవన్నీ ఆయన డిసైడ్ చేసి చెప్పాడు. మీరు కుదరదు అనుకున్నారు కదా, కుదరదు అనుకున్న తర్వాత డెసిషన్ మీదయింది. డెసిషన్ మీద అయింది కాబట్టి ఆచరణ మీదే. అందువలన ఇన్ని తిప్పలు. టాటా నాకు బలహీనత ఏం లేదండి, నాకు కావాల్సింది బ్రహ్మమే అని నిశ్చయంగా ఉన్నవాడికి అసలు ఏం దిగులండి. ఆ లేస మాత్రమైన దిగులు లేనప్పుడు వాడు హ్యాపీగా అన్ని చేస్తాడు. కాబట్టి ఈ బలహీనతకే అజ్ఞానం అని కూడా ఒక పేరు. అంతే కదా, సమర్థింపు అనేది బాహ్యానికి ఉంది కానీ ఎప్పుడన్నా పాపం బ్రహ్మను సమర్థించారండి? ఆయన ఎప్పుడు మీరు సమర్థించలేదు. పాపం ఆయన మానాన ఆయన ఉన్నాడు. బాహ్యాలు బంధాలని వీటన్నిటిని మీరు సమర్థించారు కానీ బ్రహ్మాన్ని అయ్యో పాప ఆయన అంత చేశాడండి, తప్పకుండా ఆయన సంగతి ఏదో మేము చూడాలి అని అన్నారా? అనలేదు. మరి పాపం ఆయన్ని సమర్థించినప్పుడు ఎలాగండి? ఒక్కసారి ఆయన్ని సమర్థించి చూడండి పాపం. ఒక్కసారి కనుక మీరు సమర్థిస్తే ఆయన మీకోసం ఎన్ని చేస్తాడో కదా. మనకి ఎవరు పనులు చేసి పెడతారో వాళ్ళని కదండి సమర్థించాల్సింది. వాళ్ళని సమర్థించకుండా వేరే వాళ్ళని సమర్థిస్తే మనకేం జరుగుతుంది పాపం? ఇప్పుడు అదే కదా అక్కడ జరుగుతోంది. కాబట్టి ఒక్కసారి పాపం ఆయన ఎంత సమర్థింపులు పెట్టుకోండి. అయ్యో స్వామి నువ్వు ఇన్ని అవకాశాలు ఇచ్చావు, లేదు లేదు పాపం నిన్ను పొంది తీరుతాను నేను అని చూడండి పాపం. ఇది సంగతి అన్నమాట. కాబట్టి అజ్ఞానాన్నే విడిచిపెట్టమని కదా చెప్పేది. అసలు లేదు అజ్ఞానం, మనసు లేదు, అజ్ఞానం లేదు, సమర్థింపులు లేవు, బలహీనతలు లేవు, ఏవి లేవు. అవన్నీ ఉన్నాయనుకుంటూనే పెరిగారు, నష్టమేమీ లేదు. ఏమండి పెరిగాం కదండి అని ఎన్నో అలవాట్లు మార్చుకోలేదండి. పెరుగుతున్నా కొద్దీ, వయసు వస్తున్నా కొద్దీ అనండి, ఏదైనా సరే పరిస్థితులు అనండి, ఇష్టం అనండి, అయిష్టం అనండి, ఎన్నో అలవాట్లు చాలా చాకచక్యంగా, తెలివిగా అనండి, సులభంగా మార్చుకోగలిగారు మీరు. మీకు అసాధ్యమైంది ఏం లేదు అక్కడ, చాలా సులభంగానే మార్చుకున్నారు అన్నీ కూడాను. అందులో ఏం డౌట్ లేదు. మరి ఇక్కడ ఎందుకని ఇది మార్చుకోలేకపోతున్నారు అన్న ప్రశ్న మీకు మీరు గట్టిగా వేసుకోవాలి. ఎందుకంటే అన్ని జడాలే, అన్ని అనిత్యాలే, అన్ని మిథ్యే. అంటే బాహ్యంలో మీరు
సంపాదించిందనండి, బంధువులు వస్తువులు అన్నీ కూడా నశించేవే. నశించకుండా ఏమున్నాయండి? పట్టు చీర కానివ్వండి, ఏ చీర అయినా బీరువాలో పెడితే కొన్నాళ్ళకి అది ఇదైపోలేదండి. ముందు కంపు కొట్టదు అంతే. ఫస్ట్, వాసన మారిపోలేదు. అమ్మా ఏ, స్నానం చేయకపోతే దేహం కూడా వాసన కొట్టదండి. కొడుతుంది. అవునండి. దానికోసమే కదా స్నానాలు జపాలు చేస్తారు. మాకు కంపు బానే ఉందన్న వాడికి గొడవే లేదు. ఈ యొక్క ఏవైతే మనము నాది నాది అని పెట్టుకున్నామో, వదలలేకుండా బలహీనత అయిపోయిందండి అని ఇలా రకరకాలు. ఒకటే ఎక్కడుందండి పాపం, ఉమ్. మార్చుకుంటూ ఉన్నారు కదా కాలానుగుణంగా, అన్ని మారిపోతూనే ఉన్నాయి. ఆ మారిపోతున్న వాటిని ఎప్పుడైతే చేసుకుంటారో, అంటే ఏది నిత్యమైనదో దానిని మాత్రమే మీరు పట్టుకోగలుగుతారో, ఇక అప్పుడు ఇంక చెప్పేదేముంది చెప్పండి పాపం. కాబట్టి సూక్ష్మంగా పరిశీలిస్తే ఇష్టం లేదన్నదే వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఇది మీరు దీనికి ఇది చేసుకుంటారో, అంటే అంటే అక్కడ స్పష్టత వచ్చిందో, ఏది అద్వైతాన్ని ఎందుకు నేను పొందలేకపోతున్నాను అన్న దాంట్లో మీకు స్పష్టమైన సమాధానం మీరు గనక తెలుసుకోగలిగితే, సమాధానం కూడా ఉపదేశంలోనే వచ్చింది, ఇష్టం లేదు పూర్ణత్వం పూర్ణంగా అని. ఇంకా అసలు మీరు దీని గురించి అసలు ప్రశ్న వేసుకోకర్లేదు, అవునా కాదా అని ఆలోచించక్కర్లేదు. ఇష్టమే, కానీ ఎంత ఉండాలో అంతలేదు. అది మీకు తెలిసింది సమాధానం. తెలిసిన తర్వాత ఆ ఇష్టంగా పూర్ణమైన ఇష్టంతో కనుక చేస్తే ఆత్మ సాక్షాత్కారం ఎక్కడి నుంచో రావాలా? మీరే ఆత్మ, మీకు మీరే. ఎక్కడో లేదు, ఎవరో తేవక్కర్లేదు. ఏమండి నేను ఇంత చేస్తే మటుకు నాకు ఆయన ఇస్తాడో ఇవ్వడో ఇలాంటివి ఏం లేవు, ఎక్కడో లేదు. ఆత్మ నుండి బ్రహ్మము విలీనము, సాక్షాత్కారము, జీవ బ్రహ్మక్యం అన్ని మీలోనే జరిగేవి, ఎక్కడో జరగవు అసలు. పోనీ ఎక్కడో జరుగుతుందండి, ఇక్కడ ఈ సాధన ఇంతవరకు అయ్యాక ఎగ్జామ్ ఎక్కడికో పోయి రాయాలి, సెంటర్ మార్చారండి. ఇప్పుడు మీకు సెంటర్ లేవు కదండి, సెంటర్ మీరే. అవును. మరి మీ సెంటర్ కి మీరు వెళ్ళలేనండి అంటే పాపం. ఉమ్. మీదే సెంటర్, ఎక్కడ నుందా వేరేగా సెంటరే లేదు కదా. లేదమ్మా. చూసారా, అప్పటికప్పుడు పొందుతారు, ఇమీడియట్ గా పొందుతారు, ఏమి ఆలస్యం లేదు. సమాధానం తెలిసింది, ఆ విఘ్నం ఏమిటో అర్థమైంది, విఘ్నాన్ని తీసేస్తే అయిపోయింది కదా. ఏమండి నేను తీయలేకపోతున్నానండి అని ఇంకా సమర్థింపుల్లో ఉంటే ఈ సాధన అనేది చెయ్యాలి. లేదా సాధనకు అవసరమే లేదు, మీ వల్ల అవ్వట్లేదు అంటే కదా సాధన చెప్పబడింది. మీరు సాధన చేస్తే ఇంకా బాధే ఉందండి. అందుకని చక్కగా సాధనమున సమకూరు పనులు ధరణిలోన అనేది ఎన్నిసార్లు చదివి ఉంటారండి. అవును. కాబట్టి అలా చేసేసుకున్నారనుకోండి, ఇంకా దానికన్నా సుఖము ఎక్కడుందండి. అదే ఆత్మ సాక్షాత్కారం. ఎప్పుడైతే అది కలిగిందో జన్మధన్యమే. యదా సర్వే ప్రముచ్యంతే కామా ఏ అస్య హృది శ్రితాః అధమర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. అమృతాన్నే పొందేస్తారు కదా చక్కగా, ఉమ్. అసలు దిగులే లేదు. ఆ అమృతం కోసము అని డైలాగ్ కొట్టి మరి దానికోసం వెళ్ళకపోతే ఎలాగండి. క్షేత్రానికి వెళ్ళింది దర్శనానికి, దర్శనం చేసుకోకుండా అటు ఇటు తిరిగితే గుడి వృధానే. మూసేస్తారు. సమయం పెడతారు. గుడి మూసేస్తారు కదా పాపం. అమ్మా కాబట్టి స్వరూపము తెలియలేదు అనడానికి లేదు, మీ అసలు స్వరూపం మీకు తెలుసు పాపం. రూపం లేని వాళ్ళు అంటే బ్రహ్మాండ స్వరూపులైన వారు పరిమితికి లోబడుతున్నారు. ఇప్పుడు మీ పవర్ సెంటర్ మీకు తెలిసాక యూజ్ చేస్తారు కదండి.
ఐ థాట్ నాకు ఇన్ని పవర్స్ ఉన్నాయని మీరు అనుకోరు మామూలు బాహ్య ప్రపంచంలో. ఇంటికి మీరు యజమాని అన్న తర్వాత అందరిని కంట్రోల్ చేయరు. నా మాట వినకపోయావంటే అని అనరు. పిల్లల్ని కానీ ఎవరినైనా బెదిరిస్తారా, బెదిరించరా? ఒరే నీ పిలక నా చేతిలో ఉంది అనరు. అది నేనే బ్రహ్మము, అపరిమితమైన శక్తి ఉందని తెలిసి కూడా అనవసరమైన మోహాలు ఇవన్నీ కూడా, అవన్నీ మీకు తెలిసిందే. ఒక మోహం వల్ల ఏం పొందారండి? దుఃఖం రాలేదు. నా కొడుకు, నా పిల్లలు, నా ఇది మనవాళ్ళు మనవరాళ్ళు అంటే దుఃఖం కలగలేదు. అందరి పిల్లలు మీరు నా పిల్లలు అనుకుని మీరు చేస్తే అనరు. నీ వల్లే చెడిపోయారు వాళ్ళని అనరు. అమ్మమ్మల్ని తాతల్ని చెయ్యకపోయినా సరే అమ్మమ్మల్ని తాతల్ని అంటారా అనరా? నీ గారాబం వల్ల చెడిపోయారు. అలా ఉంటుంది లోకమే అంతా. మనం అనుకోవడానికి ఏం లేదు అక్కడ. మీరు పెంచిన పిల్లలైనా, మీరు ప్రేమ చూపించినా, మీరు ఎంత చాకిరీ చేసినా, వాళ్ళకి ఎన్ని చేసినా నిజంగా మీకు గుర్తింపు లభిస్తుందండి? ఒకానొకచో ఎవరికైనా లభించవచ్చేమో. కానీ అది సందేహమే కదా. అందువలన ఎన్నో అనుభవాలు, ఇది అనిత్యము అన్న దాని గురించి మీ అందరికీ ఎన్నో అనుభవాలు. మీరు ఎంత ప్రేమించిన వాళ్ళైనా, మిమ్మల్ని ఎంత ప్రేమించే వాళ్ళైనా, వాళ్ళల్లో మార్పులు సహజంగా మీకు అర్థమవుతూనే ఉన్నాయి. ఏది ఎక్కడ మీకు మారకుండా ఉంది అనడానికి చాయిసే లేదు. ఎక్కడా కూడా మీరు అనలేరు ఏమండి ఇది అలాగే ఉందండి, వాడి ప్రేమ నా మీద ఇప్పటికీ కూడా అలాగే ఉందండి అని అనగలరా? చాయిస్ లేదు అసలు అక్కడ. చాయిస్ లేనిది ఎలా అంటారండి? పాపం మారుతున్నాయండి, మీవి మారుతున్నాయి. అవతల వాళ్ళని ఇక్కడ మనము పాయింట్అవుట్ చేస్తున్నామని కాదు. మీది వస్తువుల పట్ల అనండి, ఇంకో దాని పట్ల అనండి, అవి మారుతూనే ఉన్నాయి సందేహం లేకుండా. పరమాత్మ లభించే సమయంలో మాత్రమే కాక, అంటే ఆ సాధన చేసే సమయంలో కాకుండా, అంటే తెలుసు ఉన్నది పరమాత్మే ఏదైనా అని. కొన్నిటిని దాచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలుసు అన్ని నశించేవే అని. మీరు పోయాక మీ నగలు ఎవరు వేసుకుంటే మీకేంటండి? అనుకున్నదే కదా. ఇవ్వగలిగితే బతుకున్నప్పుడు ఇచ్చేయండి, లేదా చెప్పండి. మీరు రాసినా రాయకపోయినా ఏం జరుగుతుందో మీరు ఏం చెప్పగలరండి? మరి పోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కొస్తారా? కాదని వస్తారా? రాలేరు కదండి పైకి వెళ్ళాక. దాని గురించిన చింత ఎందుకు చెప్పండి? ఇస్తారా? వాళ్ళ చేతికి ఇచ్చేయండి, గొడవ వదిలిపోతుంది. అబ్బాయి నేను పోయాకండి. అంటే ఇవన్నీ దాచుకోవడం గురించి చెప్తున్నారు. పరమాత్మ లభిస్తూ ఉంటే ఆ సమయాన్ని దానికోసం వినియోగించకుండా, ఇది ఆలోచన ఉంటుంది కదండి దాచుకున్నప్పుడు. మీ మనసులో లేదా ఆలోచన? మీరు నిర్భయంగా ఉన్నారా? ఎవరు తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు, నాకేంటి నేను పోయాక అని మీరు అనుకోగలుగుతున్నారా? అది నిర్భయంగా మీరు అనుకుంటే మీ మనసు పూర్ణత్వాన్ని పొందినట్టే, డెఫినెట్ గా పూర్ణత్వం పొందినట్టే. ఇక అసలు అక్కడ మీకు డౌటే లేదు. ఎందుకంటే మనసు అంతా అందులోనే ఉంది. ఇంకా మనసులో వేరేవేం దాచుకోలేదు మీరు. మనసులో వేరేవేవి దాచుకోలేదు. అంటే నావి ఇవి తర్వాత ఏమిటి అని గాని, వీళ్ళకి క్లాసిఫికాలని గాని, ఇంకోటని గాని, అసలు ఏది మీ మనసులో లేదు. ఏది లేదు కదా. సమయం వచ్చినప్పుడు అనుకుంటూ మీరు అనుకుంటారు కదా కొన్ని,
ఇలా ఏవో రకరకాల భావనలు లోపల దాచుకోలేదు. అది వస్తువుల మీద, మనుషుల మీద అయితే ఏంటి, మీ మీద అయితే ఏంటి. మీ మీద కూడా మీకు నేను చాలా మంచిదాన్ని అన్న అభిప్రాయం కూడా మంచిది కాదు కదా పాపం. అవతల వాడు అనుకుంటాడో అనుకోడో నీకెందుకు, నువ్వు మంచిగా ఉండు, నీ మంచితనం నీదే. ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నావా లేదా అనేది వేరే వాళ్ళు సర్టిఫై చేయక్కర్లేదు. నీ ధర్మం అది, నువ్వు మంచిగా ఉన్నావనేది నీకు ఇస్తుంది కదా అభిప్రాయం. నువ్వు స్వార్థంగా ఉన్నావా, ఆశించి చేస్తున్నావా అనేది నీకు తెలీదా? డెఫినెట్ గా తెలుసు, ఏం సందేహం అక్కర్లేదు. అప్పుడు ఎవరండి సర్టిఫై చేయాల్సింది? ఎవరో సర్టిఫై చేసేవారు, నువ్వు ఎందుకండి వెయిటింగ్? అది కూడా ఉండరాదు అని మనసులో. నీ మీద నీకు ఉండరాదు, అవతల వాళ్ళు నన్ను మంచి అనుకుంటున్నారా లేదా అన్న భావన ఉండరాదు. అవతల వాళ్ళు నిన్ను చెడ్డవాడు అన్నాడు, సంతోషించండి. ఎందుకంటే వాడు చెడ్డవాడు అన్నాక మీరు వాడితో ఉండక్కర్లేదు కదా. ఎంత హాయ్ చెప్పండి. వాడు మంచి అంటుంటే మళ్ళీ మీరు వాడికి ఏదన్నా అయ్యో పాపం వాడు నన్ను మంచి అంటున్నాడు, వాడికి ఏదో చేద్దాం అనిపిస్తుంది కదా. ఎన్ని తలకాయ నొప్పులు చూసారా. అదే అవతల వాడు మిమ్మల్ని చెడ్డ అన్నాడు అనుకోండి, ఇక గొడవే లేదు అసలు, హాయిగా దూరంగా ఉండొచ్చు, ఏ దిగులు లేదు కదా. అదే మంచి అన్నాడంటే ఆలోచిస్తారు కదా. నాకు మీరు ఏదో అప్పచ్చులు తెచ్చి పెడితే, అయ్యో వీళ్ళు అప్పచ్చులు తెచ్చి పెట్టారు, వీళ్ళకి ఏదో ఇవ్వాలి అనిపిస్తుంది కదా. చూడండి ఎన్ని ఉంటాయో. అదే ఇవ్వలేదు అనుకోండి, అమ్మయ్యా ఇవ్వలేదు అనుకోవచ్చు, ఒకటే భావన అయిపోయింది. ఉండదమ్మా. కాబట్టి ఇక్కడ అంటే ఆత్మ సాక్షాత్కారం లభించే సమయం అంటే సాధన సమయంలో కూడా, అంటే ఈ సాధన రోజులని నా ఉద్దేశం. సమయంలో అంటే మీరు ఏదో కూర్చున్నప్పుడు అని కాదు, మీరు ఇప్పుడు పరమాత్మ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ సమయంలో కూడా దాచుకోవడం దేనికండి? అందువల్లనే ఆ దీక్షా సమయంలో బాహ్య ప్రపంచంలోకి వెళ్ళొద్దు అని చెప్పటం. ఫంక్షన్లకి వాటికి మీరు వెళ్ళారనుకోండి, ఏమేం జరుగుతుందో మీకు అనుభవమే కదా. అందువలన దీక్షా కాలంలో కనీసం షాపింగ్ కూడా వెళ్ళొద్దు అని చెప్పటం. నేను వెళ్ళినా నా మనసు దేని యందు లగ్నం కాదు అన్న ధైర్యం మీకుంటే వెళ్ళొచ్చు, ఫంక్షన్లకు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా. కానీ అలా ఉంటోందా? నిజంగా ఉంటే ఈ పాటికి మరి బ్రహ్మలు అవ్వాలి కదా పాపం. అవ్వలేదంటే పాపం అంతే కదా. అని ఇది పూర్ణంగా నిస్సందేహంగా, అంటే డౌట్ లేకుండా ఏమాత్రము కూడా ఇది మీ యొక్క ప్రయత్న లోపమే. అంటే కేవలం మీదే అని అంటే అర్థం ఏమిటి? మీరు నిర్ణయించుకోలేదు నేను పొంది తీరాలని, అంతే. ఇంకా అక్కడ అసలు వేరేది చెప్పడానికి కూడా లేదు కారణం. ఆ కారణం మీరే. కాబట్టి ఈ యొక్క జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా, ఎందుకంటే ఎప్పటి వరకు ఉంటుంది అనేది ఎవ్వరము నిర్ణయించలేదు. దానిలోని మార్పు చేర్పులు కూడా కేవలము పరమాత్మే చేయగలుగుతాడు. అంటే మీకు ఆయుష్ పెంచాలా, మీ ఆయుష్ ఏం చేయాలి అనేది కూడా ఆయన చేతుల్లో ఉంది తప్ప మీ చేతుల్లో. అందువలన సమయాన్ని వృధా చేయకండి. కాబట్టి ఈ సాధన సమయంలో కొన్నిటిని దాచుకోకండి. అది ఏదైనా సరే, మనసులో అయినా సరే, బాహ్యంలో అయినా సరే, ఎక్కడైనా సరే. తినే వస్తువు దాచుకున్నారనుకోండి, తర్వాత ఏమవుతుందండి అది పాపం. పాపం ఒక పెద్ద ఆయన ఏం చేశారు, సరే కొన్ని సహజంగా ఉంటాయి కోరికలు ఏవో తినాలని. ఆయన ఇంట్లో స్వతంత్రమే, కొడుకింట్లో స్వతంత్రమే, ఆయన ఏం మొహమాటస్తుడు కాదు. కానీ ఏం చేశారు పాపం, ఏదో ప్రలోభం అనండి, ఏదైనా దాచుకుంది. ఆయన కొన్ని జీడిపప్పులు తీసుకెళ్లి తన పరుపు కింద పెట్టారు. మరి ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత కొంత మతి మార్పు వస్తుంది కదా.
కానీ చీమలకు మతి మరుపు లేదు, అది వచ్చిన బాధ. అందులో ఈ చీమలు మహాసౌఖ్యంగా ఉంటాయి కదా. ఒక చీమ మరి వాడికి వాసన ఎట్లొస్తుందో తెలీదు, అప్పటి వరకు అక్కడ ఏం ఉండవు చీమలు. మరి అది ఉన్నది ఎంత అండి అసలు, దానికి ఎట్టొచ్చింది వాసన, ఎక్కడున్నాయో కూడా తెలియదు మనకి. అప్పుడు పరిసరాల్లో అయితే లేవని మనకి తెలుసు. ఒక చీమ ప్రయాణం ఏమిటో తెలుసు కదా మీకు. తెలుసు. చీమల వరస. ఏమిటబ్బా చీమలు ఎక్కడి నుంచి, ఇదేమిటి ఇన్ని ఉన్నాయి, అసలు లేనే లేదు, ఇంత ఊడ్చి తుడిచినా కూడా అనుకుని పరిశీలిస్తే శోధిస్తే అది తెలిసింది. చూసారా, ఎందుకండి దాచుకోవటం. మరి ఇక్కడ ముఖ్యంగా మీరు చేసేది మనసుతో. బాహ్యమైన వస్తువులు కూడా మనసులోనే ఉంటాయి కాదా. అక్కడ దాచాను అన్న మనసు అన్న విషయం మీరు ఎక్కడ గుర్తుపెట్టుకున్నారండి? మనసులో. అంటే మీ మనసులో ఒకటి ఉంది కదా, అవును. సాధన అయ్యాక తిందామని దాచుకున్నారు కదా. అది ఇది సరదాగా చెప్పింది, దాచుకుంటారని. అంటే ఇక్కడ సాధన అయ్యాక, కాబట్టి మీకు తెలుసు మీ మనసుల్లో ఏముందో తెలుసు, ఏది ఏమిటో తెలుసు. కాబట్టి అన్ని విషయాలని సంపూర్ణంగా వదిలేయండి, ఏది మనసులో పెట్టుకోకండి. ఒక ద్వేషం కానీ ఒక ప్రేమ కానీ ఏదైనా సరే, దేనికి సంబంధించింది అయినా సరే, ఎప్పుడైతే మనసు పూర్ణంగా నిర్మలం అవుతుందో, అంటే ఏది లేకుండా గది ఖాళీగా ఉందనుకోండి, మీరు అప్పుడు ఏది ఎక్కడ పెట్టాలి అనేది చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. గదిలో ఆల్రెడీ వస్తువులు ఉన్నాయి, దేన్ని ఎటు జరపాలో అయోమయంగా ఉండదు, ఉంటుంది. ఇటు జరిపాడు ఇరుకు ఇరుకు అయిపోతుంది కదా. అదే ఖాళీగా ఉందనుకోండి, ఊహించుకుని ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు అని ఎంత చక్కగా చేయొచ్చు. అదే విధంగా మనసులో ఏది లేదు, బంధముల గురించి కానీ వస్తువుల గురించి కానీ దేని గురించిన ఏ యొక్క లేస మాత్రమైన మీరు మనసులో దాచుకో. అన్ని నశించేవే, అన్ని ఏవి మనవి కాదు. నీదైన వస్తువు నీ దగ్గరకు వచ్చి తీరుతుంది అనేది అనుభవాలు కూడా ఉన్నాయి మీ అందరికి. ఎందరో అనుభవాలు విన్నారు. కాబట్టి ఈ విధంగా సాధన చెయ్యండి. సాధన చేయవలసిన విధి ఇదే. ఈ విధిని మీరు పాటించట్లేదు కాబట్టే అది విఘ్నంగా జరుగుతుంది. మొదటి రోజు బాగుంది ఇహ, కానీ దాచుకుంటూ చేశారు కాబట్టి చేతిలో లగేజ్ ఏం లేదనుకోండి, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, హ్యాపీగానే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కొంచెం ఎక్కువ దూరం కూడా నడవచ్చు. అదే చేతిలో లగేజ్ పెరుగుతున్న కొద్దీ మీ శక్తి తగ్గిపోవటం లేదు, తగ్గుతుంది. కొంత లగేజ్ ఉన్నప్పుడు లగేజ్ పెరుగుతున్నా కొద్దీ తగ్గింది. 100 కేజీలు పట్టుకుంటే అడిగి వేయగలరా? అదే విధంగా ఆ మనసులో ఉన్నదాన్ని అన్నిటినీ కూడా, అవన్నీ లగేజీలే, పనికిరాని లగేజీలు అవన్నీ. కాబట్టి పనికొచ్చే లగేజ్ కేవలము నామరూపములు లేని ఆ బ్రహ్మం మాత్రమే. చూడండి, ఆయనకి నామము రూపం ఏది లేదు కాబట్టి ఎంత తేలిగ్గా ఉంటాడండి, ఎంత ఉత్సాహంగా ఉంటుంది చెప్పండి. చేతిలో బరువు ఉంటే ఉత్సాహం ఉంటుందా? ఇష్టమైన వాళ్ళ కోసం కొన్నా కూడా ఇంటికి రాగానే ఏమంటాడు, ఎవరే నీ కోసం ఎంత కష్టపడ్డానో చూడరా అని ఫస్ట్ మాట అదే ఉంటుంది. అంటే కష్టమే గుర్తుంటుంది, ఇష్టం తర్వాత వెనకాల వస్తుంది. పర్వాలేదు లేరా తెచ్చానండి, తర్వాత ఎన్ని నొక్కులు నొక్కుతారండి, ఎన్ని రోజులు అవస్థ. సరే, ఇలా రకరకాల. కాబట్టి ఆ ఏదైతే ఆ మనస్సు అంటున్నారో, ఏదైతే సాధనాన్ని ఆ నామాన్ని మీరు వాడుకుంటున్నారో, అది తప్ప అన్యం లేకుండా మీరు ఎప్పుడైతే జాగరూకత, నిశ్చయం, పట్టుదల కలిగి ఉంటారో, అర సెకండ్ లో, అసలు సెకండ్ కూడా పట్టదు మీరు బ్రహ్మం అవడానికి. ఒక రికాబులోంచి కాలు, అంటే ఇలా కాలు పెట్టి వెంటనే వేసేస్తారు కదా, గుర్రం ఎక్కినప్పుడు ఆలోచిస్తారా? ఆలోచిస్తే తంతుంది లేదా పరుగెడుతుంది.
ఆ జీని పట్టుకుని వెంటనే ఇక్కడ కాలేసి అటు ఎక్కేయాలి కదా. అవునమ్మా. మీరు మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఒక కాలు పెట్టగానే రెండో కాలు వెంటనే పెడతారు, అదే మెట్టు అవును. మీద పై మెట్టు మీద, అవునా కదా? ఆలోచిస్తారా గాల్లో కూర్చుని? లేదమ్మా. రెండో లేదు. కాలు ఆటోమేటిక్ గా లేవాలి కదా. అవును. వెళ్ళిపోతుంది. అంటే ఆ సమయంలో మీరు బ్రహ్మత్వం పొందొచ్చు. ఇంత సులభమైంది ఇది. ఆ తర్వాత దాచుకుంటారో ఏం చేస్తారో తర్వాత ఆలోచించవచ్చు కదా. పొందే లోపల హాయి కదండి. ఆ, అదేదో అంటారు కదా, రైల్లో బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు లగేజీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తే వాడు అబ్బో నా లగేజ్ అని నెత్తి మీద పెట్టి కూర్చుంటే మురుకులే అంతే. ఇది అది. కాబట్టి ఎందుకండి బరువులు మోస్తారు? లోపల బరువు తగ్గితే శరీర బరువు కూడా తగ్గదు. అది సరదాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి దేహంతో పని లేదు, దేంతో పని లేదు. నిశ్చయం చేసుకున్న వారు లేసమాత్రమైన ఏ భావనలు లేకుండా ఉండాలి. ప్రేమ ఇవన్నీ ద్వేషాలు అన్ని అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని ఎందుకండి దాచుకోవటం? అవును. ఆ సమయంలో మీకు గుర్తుకు రావాలి అంటే ఆ ఫ్లాష్ బ్యాక్లు ఏవో గుర్తు ఆయన ఇస్తాడు, ఆ గుర్తు చేస్తాడు. ఎందుకు గుర్తు చేయడండి? గుర్తు చేస్తాడు ఫలానా అని. మీరు దాచుకోవటం ఎందుకు? అందువలన అందరూ కూడా జాగరూకులై చక్కగా ఆనందంగా, పరమానందం, అంటే ఆనందం కాదు, పరమానందంగా ఆ యొక్క స్థితిని పొందండి. అది అత్యంత సులభమైనది. ఒక మాట అనే లోపే దాన్ని పొందవచ్చు. శుభం భూయాత్.